మొహాల్లో ఉన్నాయా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే. నల్లకోట లాయరు. యా నల్లకోట లాయరా? యా రే రా. అయ్యా నల్లకోట వేసుకున్నాడు. సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే నన్ను కొడతాయిందన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించేనా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. తీయండి రా బళ్ళు. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా నీ పిల్లట నీది లక్ష్మీ బాబా. ఎక్కడ్రా వాళ్ళు? ఏర్రా ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. హడావిడి చేయకండి, వాళ్ళు ఊళ్ళోనే ఉంటుంటారు. మనం వాళ్ళ కోసం ఎదుగుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి, అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలిసి ఉండడానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడు నీకు 10 లక్షలు దొబ్బెట్టినందుకు మాకు చిరిగి సేదంత అయింది. నువ్వు నాకు ఇచ్చింది ఎంత? 10 లక్షలు. నేను ₹1 కోటి ఇస్తా. ₹1 ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది, కానీ ఓ చిన్న విషయం. నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయి బాబు. సరే కానీ కాసేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదరా. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా అమ్మా కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో కొట్టు. ఇది ఎక్కడ వెళ్ళలేదే. చెప్పుతో కొడతా, కొత్త కొత్త పత్రిక. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు, చెల్లెల ఐశ్వర్య మర్రి ఊడ. మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఊడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఊడ వస్తోంది. అన్నయ్య బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ దాచావో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు, నాకు రాజకీయాలొద్దు, నా పసుపు కుంకాలు నాకు కావాలి. అది చూసారా,
ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా నీ భర్త గురించి. ఏంటో పిచ్చి. చెప్పు తీసుకో. చచ్చినోడు సొంత సెల్లెలే చెప్పుతో కొట్టాడు. ఈడు మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. కిడ్నాప్ చేసింది పిచ్చిదానా. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చిత్తి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తాను. అంతే. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా, నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ వేస్తున్నావు, ఆడెవడో అక్కడిని ఫుల్గా వేస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. వదనట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయ్యా. ఆడోళ్ళు ఉద్యోగం పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది. యాదవా చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద ఉంటాయి చెప్తున్నాను. కొండ కొట్టుకోవటం అయిపోతే మక్కి నిరిగిపోతాయంటే మర్యాద చెప్తున్నాను. మా దుర్గా ప్రసాదాన్ని గెలిపించి తీరాలి. హోటల్ మీద బేడమతులు కొట్టే ఏమవుతుంది? ఆడనుకుని నడిపిస్తున్నాడే గొడ్ల గొమ్మహోడు, ఆడి మావేయుడు. ఈడి మీద వెయ్యండి, వెయ్యండి. తలుపులు మూయండ్రా. మామయ్య, నీ మీద పేడ చల్లిన ఏ ఒక్కరిని బతకనివ్వను. ఎవరిని చంపుతావో ఎవరి చేతిలో చస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి, లేదంటే జనం నా మీద పేడ నీళ్లు మాత్రమే పోశారు. నువ్వు ఓడిపోతే నీ మీద నేను పెట్రోల్ పోసి బూడిద చేస్తాను. ఇప్పుడు తలుపులు తీయండ్రా.